నమస్తే అండి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా అద్భుతమైనటువంటి పాత్ర. చాలా సమయస్ఫూర్తి, స్పాంటేనియస్గా ఆన్సర్స్ చేసే విధానం, విపక్షాలను సైతం ఆకట్టుకునేటువంటి వ్యక్తిత్వం. అంటే ఒక నాయకుడు అసెంబ్లీలో గతంలో చూస్తే అంత సోత్కర్ష, పరనింద, జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, విపక్షాలను తిట్టడం, ఇదే పని. అసలు సమస్యలపైన చర్చలు జరిగేవి కావు. కానీ జరుగుతున్నటువంటి ఈ ఈ సెషన్ సమావేశాలు కనుక చూసినట్లయితే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావటం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయటం, ఇది అసెంబ్లీలో జరగాల్సినటువంటిది. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన సభ్యుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు కానీ, ఆ సమస్యలని యొక్క తీవ్రతను అర్థం చేసుకోవటం కానీ, దానికి పరిష్కార మార్గాలకు సంబంధించి వాళ్ళతో చర్చించడం కానీ, ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యవహార శైలి వేరు, వాళ్ళ ఆలోచన తీరు వేరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన తీరు వేరు. ఆయన ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ఆరాటం, అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు అది ఎంతో కొంత చేయగలిగితే ఆ సంతృప్తి వేరు అని భావించేటువంటి వ్యక్తిత్వం అయింది. అందుకే అనేక సమస్యలపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన నిరంతరం, అసెంబ్లీ జరుగుతూ ఉన్నా కూడా ఆయన పార్టీ కార్యాలయంలో నిరంతరం జనవాణి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిరంతరం ప్రజలు, ఒకప్పుడు ఏంటంటే ప్రజలు ఆర్జీలు ఇస్తే వాటిని ఎక్కడో చెత్తపొట్టలో పడేసేవాళ్ళు. ఆ కళ్ళ నీళ్ళు చూసి కాసేపు నేను చేస్తాలే, చూస్తాలే, పరిశీలిస్తాలే అని చెప్పి తప్పించుకు తిరిగేటువంటి రాజకీయ నాయకులు. కానీ ఒక చిత్తుకాగితం పైన సమస్య రాసి ఇచ్చిన ఆ సమస్య యొక్క మూలాలను ఎత్తుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది ఎవరై అంటే డిప్యూటీ సీఎం. దాంట్లో అనుమానమే లేదు, పవన్ కళ్యాణ్ గారు. ఒక ఆడబిడ్డ తప్పిపోతే, కొంతమంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు రాకపోతే వాళ్ళకి సమస్యను ఇమీడియట్గా పరిష్కరిస్తే వాళ్ళు వచ్చి థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని చెప్పి పార్టీ కార్యాలయం ముందు బ్యానర్లు ప్రదర్శించి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒకటని కాదండి, ఆయన దృష్టికి ఏ సమస్య వెళ్ళినా, గుడివాడలో ఎక్కడో నీటి కాలుష్యం ఉందని చెప్తే ఇమీడియట్గా దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే గారు చెప్తే, రాము గారు చెప్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ఫిల్టర్ బిడ్లు మార్పించి శుద్ధి చేసినటువంటి మంచినీరు వాళ్ళకి అందిస్తున్నటువంటిది. ఇది ఆ నియోజకవర్గానికి ఒక్కటికే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ జలజీవన్ మిషన్లో భాగంగా అన్నింటిలో కూడా అలాంటి మంచినీరు అందించాలి, ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీరు ప్రతిరోజు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన తీసుకోవటం, దానికి అనుగుణంగా ఆయన పనిచేయటం, ఇలా ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చోట ఒక సమస్య దృష్టిలోకి వస్తే ఆ సమస్య ఇంకెక్కడుంది, ఎన్ని చోట్ల ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే విధానం, పనిచేసేటువంటి స్వభావం, ప్రజలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం, నిజంగానే ఇవన్నీ చూస్తే ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దొరికారని చెప్పొచ్చు. తన వ్యాపారాలు ఏంటి, తన కాంట్రాక్ట్లు ఏంటి, తను ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇలాంటివి కాదు. తన కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిందే కాకుండా, రాజకీయాల్లో కూడా తన యొక్క పని ఏంటి, తన యొక్క బాధ్యత ఏంటి, ప్రజలకు తను ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి. అంతేకాకుండా విపక్ష నాయకులు సైతం ఆయన గౌరవించే విధానం, అసెంబ్లీలో తిట్లు లేవు, బూతులు లేవు. నిన్న చూస్తే బొత్స గారిని ఆయన ప్రత్యేకంగా ఆయన కలుసుకోవటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, బొత్స గారు ఆయన ఆలింగనం చేసుకోవటం చూస్తే అంటే విపక్ష నాయకుల మధ్య అంత సుహృద్భావ వాతావరణం. సభలో సమస్యలు చర్చకు వస్తాయి, తీవ్రంగా చర్చించుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తే మాట్లాడుకుంటారు. కానీ అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, అధికార విపక్షాలు ఎలా ఉండాలి అనేదానికి బొత్స సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుకున్న తీరు, ఆయన బొత్స గారు ఆలింగనం చేసుకున్నటువంటి తీరు, అంటే ఒక నాయకుడి యొక్క వ్యక్తిత్వం విపక్షాలను సైతం మెప్పించే విధంగా ఉండటమే కదా గొప్ప నాయకుడి లక్షణాలు. మరి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. ఇది అవసరం కూడా.
అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఇంకొకటి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. యా యావత్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించిన తీరు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమని, మక్కువని చూపుతుందని భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.